హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చెరువుకి వచ్చాను. ఉదయాన్నే కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు ఆదివారం కదా, త్వరగా ఇంటికి వెళ్ళి చర్చికి అయితే వెళ్ళాలన్నమాట. కానీ ఈరోజు అయితే నాకు బాగా లేట్ అయిపోయింది. ఆదివారం రోజు ఏం చేపలు పడి ఉంటాయిలే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరకిలో చికెన్ తెచ్చుకొని వండుకుందాం అనుకున్నాను. కానీ ఈరోజు మనకైతే గెండి చేప అయితే పడిందండి. గెండి చేప అయితే పడింది. ఈ చేప ఎలా పడింది అనేది మన ఫిషింగ్ ఛానల్ అయితే వీడియోలో వస్తుంది, చూడండి. ఇప్పుడు దీని అయితే తీసుకెళ్తాను. చర్చికి అయితే లేట్ అయిపోయింది. ఈరోజు కలుసుకోలేనేమో అనుకుంటున్నా. కృప నా మీద అరవబోతుంది ఇంటికి వెళ్తే. ఫ్రెండ్స్, మాకు పడ్డ చేపలన్నీ అమ్మేశానండి. అంటే కంపెనీ దగ్గర వేసేసాను. ఇవి వచ్చాయంటే ఒకటి గెండి చేప వండుకున్నాటికి, ఆ కొరమేన చేపలు ఎండబెట్టడానికి అయితే తీసుకొచ్చాను. కృప, చాలా లేట్ అయిపోయింది, ఏమనుకో మాకు, సారీ. ఓయ్, కట్టింగ్ బాగా చేపించారా? ఎవరు చేపించిందా? బాగున్నాయి, కనుక్కలేకపోతున్నా. బాగున్నాయి. సారీ, లేట్ అయిపోయింది. ఆదివారం రోజు చేప పడింది. ఇదిగో చూడు, మన ఏజ్లో వాళ్ళకి నువ్వు వచ్చిలా భలే అసలు. చూడు, నీసు పట్టుకో, ఎత్తు కొరమేన ఒకటి మనకి భూమి పడింది. ఆ కొరవి వచ్చాయంటే మీ సంజూసిన ఎండ వేసుకున్నట్టు తెచ్చిన కరవాడికి. ఏదా గొడ్లకు పూసేస్తా. ఇది మన బోను పడింది. అవన్నీ ఆయనకి గాలాలు పడ్డాయి. ఇది మాత్రం కోరజే కృప. మన చెరువు చేప తిని ఇన్ని రోజులు అవుతుందా? మొన్న బంగారు తీగి తిన్నాం, కానీ కింద పెట్టు. అది ఏరే చెరువు కదా, అంత టేస్ట్ అనిపిలా. ఇది దీనికోసం ఇన్ని రోజులు ఎదురు. నేను అనుకున్నాను ఒక అరకిలో చికెన్ తెచ్చి వండుకుందాం అనుకున్నాను. చెరువు నుంచి వచ్చిన తర్వాత సరేపల్లికి వెళ్ళి చికెన్ తెచ్చి గ్రీన్ చికెన్ అంటలా దాన్ని చేద్దాము అనుకుంటా. నా పిల్లలకి గ్రీన్ చికెన్. అబ్బా, అట్టయితే ఆ మందలు చెప్పుంటే దీని అమ్ముకొచ్చినా గ్రీన్ చికెన్ తిననా? ఏ సక్క అదే అనుకుంటా ఉన్నా నేను. నువ్వు సరే చేప తినాలనేసరికి చికెన్ మళ్ళీ పడదు కదా మనకి. ఇలాంటిది ఏమో ఎప్పుడు పడతాయో, అందుకని వద్దనేసా. ఈ నెలలో మా ప్రణవ్ పుట్టినరోజు అండి. అందుకని నిన్న నేను బుచ్చి దగ్గరికి వెళ్ళాను. బుచ్చిరెడ్డిపాలెంకి అయితే వెళ్ళానండి, వేరే పని మీద. అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న బొమ్మలు అమ్ముతుంటే, ఇక ప్రణవ్ పుట్టినరోజు ఎట్టో గ్యాండ్గా చేయట్లేదు కదా. పోయినసారి పుట్టినరోజుకి సైకిల్ కొనిచ్చాము. జాను పుట్టినరోజుకి బండి కొన్నాం, బైకు, ఒక 2 రోజుల తేడాతో. ఇక ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మనం బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ సంవత్సరం అంత పెద్దగా ఏమి ఉండదు. చిన్న కేక్ తెస్తాను, కేక్ కోస్తాం. ఇప్పుడు తెచ్చులా గిఫ్ట్, అది తీసేసుకోండి. చిన్ని బొమ్మలు అయ్యి, చిన్ని బొమ్మలు. సరే, వాటిని చూసే ముందు మనం ఇది చేప క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు ప్రణవ్ నీ పుట్టినరోజు? ఈ నెలలో ఫిబ్రవరి. ఎప్పుడా? ఏ తేదీ చెప్పు. నీ పుట్టినరోజు 16వ తారీఖు. సరే, దీనైతే కోసేస్తా. ఏమైనా మన చెరువులో చెప్పాలి, గట్టిగా ఉంటుంది గురువు. అది బంగారు తీగ ఏంది, అటు పెట్టిన పుస్ అంటే వచ్చేసింది. ఎంత స్ట్రాంగ్గా ఉంది అసలు. కత్తిపేటకి అసలు మాట అనదు. అది అంత స్ట్రాంగ్ ఉన్నా ఆనోక్ చేతి కాడ ఆనోక్ కత్తిపడిందంట, అంతే మటాస్. పులుసు పెద్దగా ఉంటుంది అయితే దాన్ని అందరూ తీసుకుంటారు. నేను అసలు అనుకోవాలా, ఫస్ట్ ఎత్తానా, ఒక మూట ఎత్తానా, ఏం పడలా చేపలు.
పడక పిల్లకే పడవేమో అనుకొని ఈడే తీసా ఇంకా తీల ముగిచ్చేసాడికి వలల చేంతం కూడా ఆపేసి కొడాల దగ్గరికి వెళ్ళా. కొడాల కాడ బాగానే కొరమేను పడి ఉంది. సరేలే ఈరోజు కొరమేను పడినట్టు ఉంది, ఇంకేమైనా పడి ఉంటే అని ఆడి నుంచి ఈడే చేయటం మొదలుపెట్టా. అప్పుడు మళ్ళీ దీని కాడికి వచ్చి ఇంకొక మూట కాడికి ఆడికి వచ్చేలాగా పడిందమ్మా. నాకే చూడంగానే అక్కడే అనుకున్నా ఏ కాడికి వండాలి దీనని. భలే ఉంటలే మన చెరువు చేప, టేస్ట్ వేరే. చేతులు తీ ప్రణవ్. నీట్గా చేసుకుంది. పాప అట్లా పెట్టేస్తున్నారు. ఓ అదద్దు ముళ్ళులు అయ్యి. ఏదమ్మా అయ్యే ముళ్ళు, ఎందుకా ముళ్ళులు అయ్యి. అబ్బా వద్దు. కత్తి చూడు ఎట్ట పెట్టు. ఈ ఏంపుడు బాగుంటుంది చేప, సూపర్గా ఉంటుంది. బాగుంటుందా? చేసి ఉంటుందా? అప్పుడెప్పుడో చేసిందా, మర్చిపోయినా. ఎక్కువగా పైలట్లు చేస్తున్నా. ఆయన మీరు లేయింది, ఎక్కడ లేయింది? బుడ్డ కాదు, గాలి బుడ్డ. నేను కూడా చిన్నప్పుడు అట్టే రక్త తీసుకుంది. ఇప్పుడు నచ్చట్లే నాకు వాళ్ళు. ఇప్పుడు అట్ట వాళ్ళు ఉన్నారు. పైన బస్తా నీళ్ళు. చేపకి అది ఉంటేనే అది నీళ్ళల్లో తిరిగేది తేలిగ్గా. చిన్న చేపలకి చిన్నగా ఉంటుంది. రోజు చేపల కూర ఎట్ట తింటున్నారబ్బా కరపోవాలే. మనకి అవి ఎట్లా కొరియర్ చేయాలో, ఎట్ట పంపించాలో, ఎట్ట చేయాలి, ఆ టైంకి పడతాయో పడవో. పచ్చి పంపిలే ఎండు చేపలు అయితే పంపించచ్చు. కానీ మేము డైలీగా చేపలు పడతా ఉంటాం కాబట్టి ఇప్పుడు డైలీగా ఏదో ఒక చేప పడతా ఉంటుంది, వండుకుంటూ ఉంటాము. ఈ చేప కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రో. పెద్ద ముక్కలు వేసిన మాకి 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 అన్నారు. చేపనే అయ్యో 1.5 కేజీ తింటా చూడు. అయ్యే బాగుండేది. అవి కూడా పోర్ చేపలు.
తల మాత్రం నాకే పులుసులో ఉడికిందంటే అన్నంలో కాకుండా సపరేట్గా వేసుకుందా రచ్చంగా తింటా. అది బాగుంది బంగారు తిట్టాల బాగునిందియా. నువ్వే తినింది. పొట్ట బాగా నలుపు ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకో. ఏమే లేట్ అయిపోతా ఉంది. ఇంకో ఇదంతా నలుపు కదా, ఊరినట్టు గీరితే కడిగేటప్పుడు ముందు ఇట్లా ఒక్కొక్క ముక్కగా క్లీన్ చేసి అప్పుడు ఉప్పు వేసి తోమేసి సరిపోద్ది. అర్థమైందా? నేను ఈ లోపల కొరమేలు కట్ చేస్తా. పోయిపోయాను మొత్తం వేసి అట బుట్టెత్తి పోయి. నాకు సాల్ట్ కొంచెం పసుపు కొంచెం తెచ్చి కలిపి పెట్టేసి నేను ఇట్లా చేస్తే లేట్ అయ్యేట్టుకుంది. కర్రవాడి దూరం కర్రవాడికి ఇది బాగున్నట్టుందే. ఇది బాగుంది, బతుకునింది. అదే దీన్ని అయ్యే చచ్చిపోయింది. ఇదిగా సరే దీన్ని మామూలు కోసి అయితే ఎందుగా వేద్దాం కానీ ఆ కర్రవాడ చూడు ఎట్టు పెట్టింది ఫేసు. అది రేపు మంచి చేపలన్నీ ఒకసారి పడ్డారా? ఈ మనకు పడలా, ఈ బాబాయ్యలకు పడ్డాయి. ఇది మా కొడంలో పడిన చేప ఇది. సరే చేసి లేతే కర్రవాడి ఏందమ్మా వద్దు రుద్దు దాన్ని రుద్దితే ఏమో గుడ్లంతా పూసేసుకుంటాడు. వద్దు నాన్న చేసేస్తాడులే ఉండు. ఇట్లా ముళ్ళు దీని ప్రభావం ముళ్ళు ఇచ్చేస్తా. ఎండాకాలంలో బాగా కృప చూసావా? చూడు రా జాను. ఎంత ఉందో చూడు. ప్రణవా దుర్రుంది దీని కడుపులో. తినేసింది. ఇది తినదు, మింగేస్తుంది. మింగితే ఎలా వస్తుంది? దుర్రు పుట్టించింది. దుర్రుని పుట్టిలేదు, దుర్రుని మింగేసింది. మామూలుగా నవ్వుతుంది. అది మేత తింద ఇట్లనే తినేది. దుర్రు ఉంది దాంట్లో. ఒకసారి తీయనా ఇంకా తీస్తే దుర్రు. తిప్పేస్తామే సార్ రెండోసారి. అయిపోయిందా? అయిపోయింది.
ఏంది ప్రాణా ఏందా వీటికి ఎన్ని ముళ్ళు తీలేదు కృప ముళ్ళు తీలే మధ్యలోది సెంటర్ ముళ్ళు తీలే ఏం కదలే ఎండాకాలమే కదా ఇంకా తెల్ల కాకి మందులు ఏమన్నా జాగ్రత్తగా అండి ఏమా అయిపోయింది నీ పని అయిపోయింది నా పని అలిగేస్తున్నారు బొమ్మలు చూపించలేదని వాళ్ళు నాన్న తేలేదని నేను చెప్తున్నా ఆయన ఏమైనా తెచ్చాడని ఆయన చెప్తున్నాడు ఎంత అంటే చిన్నవి అంటున్నాడు నేను అసలు తేలేదని చెప్తున్నా వాళ్ళకి నమ్మాలా నమ్మకూడదా ఏం అర్థం కావట్లే గందరగోళంగా ఉన్నారు అసలు ఎంతసేపు ఉంటారు వాళ్ళు ఆడుకోకుండా కట్టేసినట్టుయా ఉండరు అలాంటి వాళ్ళు కనిపెట్టుకున్నారంటే బొమ్మలు అబ్బా సూపర్ యా ఇట్టు కనిపెట్టి కాకి కూడా బాలదు ఇంకా బొమ్మలు లేవు తేలా బొమ్మలు మీ నాన్నట్టు చెప్తున్నాడు అంతే మీకు చెర్లేకి ఎప్పుడు ఎక్కవద్దామని పోయాడు చెర్లేకి బువ్వ కూడా తినలే కనీసం బువ్వ నానా బువ్వ తిన్నావు నువ్వా నా ఏమని అడుగుతున్నారు మీరా నువ్వు బొమ్మ తెచ్చావా లేదా తెచ్చున్నావా లేదా బొమ్మ పొడుచుకుంటా చెప్పి ఇప్పుడు నా బొమ్మ చూపించాలి అబ్బా సారీ స్నానం చేసి వచ్చేస్తా అవును చూద్దాం పోయి నీళ్ళు పసుకురాపో వాళ్ళు పడుతుంటారులే పాటు అక్కడనే జగ్గు తేపో జానా అంటికి వస్తాడంట చూడు చాలా చెట్లు నూగుచు నువ్వు అనుకుంటుంది నీకు నేను చల్ల పోయి కాస్తా మీ అన్న మీ తమ్ముడు కాస్తున్నాడు కాయ వచ్చి చూడు ఎడం చేతిగా వస్తాను ఇదా పండిపోయింది ఈ వంకాయలు బెండకాయలు ఏవో కానీ టమాటాలు అంటే చాలా అంటే అదొక ఇష్టం అనమాట సొంతగా తోటలో ఇంట్లో పండేటి చూడియా మన ఇంట్లోగా టమాటా పండింది ఎట్లా అని రచ్చుతారని బొమ్మలు టీటీ నేను చూస్తా అయితే ఎప్పుడే కనిపివా అదిగో అవన్నీ తీసి ఇక్కడ షాప్ మీద పెట్టండి ఇవన్నీ తీ ఉరా తొక్కుతావు నిదానంగా తీయండి అన్నీ తీయండి ఓ బాగుంది ఉండండి ఉండండి ఇటు చూడా నేను అప్పుడే అయిపోయింది అప్పుడే సంతోషం బాగున్నాయా బాగున్నాయి
బండి ఆ? లైట్ ఎడనా బండి ఇరుక్కోపోతే ఇక్కడ తాడు కట్టేసి లాగేయచ్చు నేను మాత్రం ఇలా పెట్టుకున్నా మా మా 2 గంటల మా 4 గంటల 4 గంట అంతయా ఒకవేళ అమ్మకి గంట లేకపోతే చూడు కింద పెంచేసుకుంటాను అయిందా? తిరుగుమాట పెట్టింది సరే జాగ్రత్తగా ఎండకు ఆడబాకండి. ఎల్లో కట్టులు ముందు ఇలా పెడితే డాక్టర్ పట్టాలి